హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ మోటో వ్లాగర్. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోస్ చూడకపోతే అయితే చూడండి. చంద్రపూర్ ఫోర్ట్, ఇంకా అంచలేశ్వర్ స్వామి టెంపుల్ అండ్ మహాకాళి టెంపుల్ అండ్ టెంపుల్ దగ్గర ఎట్లుంది అని ఇవన్నీ అయితే వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియో చూడముందు అది చూడండి, బాగుంటుంది. అండ్ మనం వీడియోలోకి వెళ్తే అయితే సో చంద్రపూర్లో మనకు మంచి హిస్టారికల్ కేవ్స్ ఉన్నాయి అన్నమాట. సో అది ఎక్కడనో చూద్దాం, ఈరోజు వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మంచిగా లంచ్ చేసేద్దాం. యాక్చువల్లీ మేము మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో టెంపుల్ దర్శించుకొని దర్శనం నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. ఇది వచ్చేసి చంద్రపూర్లోనే ఉన్నాం ప్రజెంట్ అయితే. సో లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం. పప్పు, చపాతి, పచ్చడి ఇంకా ఆర్డర్ పెట్టినాం, వస్తాయి. టేస్ట్ చూద్దాం. జీరా రైస్ కూడా బాగానే ఉంది, సూపర్, నచ్చింది. ఓకేనా? టేస్ట్ ఎట్లుందిరా? గోవింద్ హోటల్. సో బాగుంది ఫ్రెండ్, మీరు ఎవరైనా వస్తే ట్రై చేయండి, మంచిగా ఉంది ఫుడ్. అబ్బా, టైం అయిపోయిందా? అబ్బా, జస్ట్ 2-3 సెకండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఏమైంది భయ్యా? ఇప్పుడు ఆయనకు నమస్తే చెప్పడానికి లారీ ముందుకు పోయి లారీ నంబర్ చూసి నమస్తే చెప్తాండు అన్న. వావ్, చంద్రపూర్ బాగుంది. అంటే షాప్స్ కానీ అవి ఇవి చాలా ఉన్నాయి, సూపర్. ఇక్కడ టైం మళ్ళీ అయిపోతుంది. 5 సెకండ్స్లో మూవ్ అవుతామా? జస్ట్ 1 సెకండ్, ఆల్మోస్ట్ దాటేసినాం. సో ఫ్రెండ్స్, మన ఈ 2 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఈ థర్డ్ ప్లేస్ వచ్చేసి కేవ్స్ అన్నమాట. ఏం కేవ్స్ ఏందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కార్స్ ఉంటాయి కదా, కార్ విండోస్కి ఎక్కడ చూసినా కేసరి, అసలైన కేసరి. అంటే మ్యాక్సిమం ఈ పర్సనల్ కార్స్ కాదు, ఇట్లా జనరల్గా డ్రైవింగ్ వెళ్తారు కదా వాళ్ళు, ఆ కార్స్, క్యాబ్స్. ఎందుకు రా స్వామి, ఇక్కడ చూడండి అన్ని మహారాష్ట్ర వెహికల్స్, మొత్తం మహారాష్ట్ర వెహికల్స్. మనది ఒక్కటి ఏపీ అన్నమాట, ఏపీ వెహికల్. యాక్చువల్లీ ఫ్యూల్ కొట్టియాలి, ఎందుకంటే సో రిస్క్ చేయాల్సి వస్తే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. సో గ్లౌజెస్ వేసుకోవాలి, లేకపోతే చేతులు బిస్కెట్ అయిపోతాయి. ఎండకని కాదు, కంఫర్ట్ ఉంటుంది హ్యాండ్స్. ఇక్కడ ఏదైనా చెట్టు నీడ కాపేసి గ్లౌజెస్ దొరుకున్నాం. లారీ చూసి మన చిన్నప్పుడు మొత్తం అవే ఉండే. సో మనకి ఈ రూట్లో స్ట్రేట్ వెళ్తే నాగ్పూర్ వస్తుంది అండ్ వరోరా. లాస్ట్కి ఏముంది, చెట్టు కనబడతలేదు. మనం గ్లౌజెస్ వేసుకొని పోదాం. అరే అరే అరే, ఏమవుతుంది? గుద్దుకుంది. సఫారీ అని లారీ గుద్దింది. సో జాగ్రత్త వెళ్ళాలి, చాలా. గ్లౌజెస్ వేసుకుందాం. సరే, నువ్వు మ్యాప్ చూసుకొని నేను రోడ్ పైన ఫోకస్ చేస్తాం. సో అట్లా యాక్సిడెంట్స్ అయితే అన్నమాట, కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. జుగు 17, వరోరా 38. గైస్, ఆ బస్ చూడండి, మొత్తం తుక్కు అయిపోయింది. నాకు తెలిసి ఓల్డ్ బస్సుని రినోవేషన్ కోసం తీసుకుపోతాలేమో, కనబడలేదు, సిగ్నల్స్ లేవు కదా. చలో
సో మనం నాగ్పూర్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ముంబై 8:34. వెళ్ళొచ్చు ముంబైకి 8:34 అంటే. సో గాయస్ మనం 510 రూపీస్ కొట్టించినాం. 510 రూపీస్కి దీని తల్లి 150 వచ్చింది. మళ్ళీ రిజర్వ్లో పడ్డది. మళ్ళీ 500 కొట్టేసే కానీ ఇంటికి పోయేటట్లేం కదా. మన బడ్జెట్ ఏమో లో, తెలిసిందే కదా. ఇక్కడ 90 రూపీస్ డీజిలా. పెట్రోల్ ఎంత ఉంది? 104, 108 ఉంది. ఇక్కడ 4 ఉంది. 4 రూపీస్ తక్కువ ఉంది. 4 అరే ఆడ 8 రూపీస్ కదరా. 110 సారీ 510 పట్టుకోరా. MS మోటో వ్లాగర్. ఎన్ని లీటర్స్ వచ్చింది? 4.85. వాటర్ ఉన్నాయా? పానీ. వావ్, ఫ్లవర్ అద్దరిపోయింది. మేము వాటర్ బాటిల్ కొన్నాము, కొనేసి షాప్లోనే పెట్టి వచ్చినాం. అట్లుంటుంది అన్నమాట మాతోని. అరే ఇది ఇండికేటర్ వేసుకుంటే ఎటు వస్తారని అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్ మనం కేవ్ దగ్గరికి అయితే పోతున్నాం. విచ్ వాన్ కేవ్. అది పలకడానికి కొంచెం హార్డ్ ఉంది పలకడానికి. విచ్ వాన్ కేవ్. సో ఆడ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నాం. అది ఎటో తీసుకుపోతుంది మ్యాప్. రామ్ నెక్స్ట్. అదే అసలు రోడ్డు ఇది అనుకుంటారా. మనం షార్ట్ కట్లో వచ్చినట్టున్నాం. ఈ ముసలైన దిగడానికి ఇప్పుడు ఇక్కడ రోడ్ మధ్యలో ఆపి ఏం బరా మీరు అసలు. ఏటా గిటారా ఇది నెక్స్ట్. ఇందాక మనం లెఫ్ట్కి వచ్చినాం కదా, ఇందాక ఒక రోడ్ నుంచి అది అటు పోయిందా. అరే స్పీడ్ బ్రేకర్ లేదురా. ఎవరు రైడ్ ఇన్నిగానం వేసింది. బండి బోల్ట్లు పానాలు అన్నీ ఊసిపోతున్నాయి అట్లా ఇక్కడనే. సో గాయస్ కేవ్స్కి అయితే వచ్చేసినాం. రాగానే గోమాతలు వస్తున్నాయి అన్నీ మంచిగా. సూపర్. అరే వాటర్ బాటిల్ అడుగురా ఫస్ట్. ఉన్నాయి కదా ఫస్ట్ వాటర్ తాగుదాంరా. అమ్మా ఏదో బీభత్సంగా అంటే చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఏదిరా వాటర్ వేరా అటే తాగమంటాను.
సో ఫైనల్గా చంద్రపూర్లో ఉన్న ఈ కేవ్స్ దగ్గరకు వచ్చినాం. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం.